దేవునికి వందనాలు స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియా సంఘ కాపారి తన కుటుంబం, అలాగా వికలాంగులు వచ్చిన ప్రభా పాస్టర్ గారు ఇద్దరు, రాయగడిని వచ్చిన దేవుని బిడ్డలు, ఊరిలో ఉన్న పెద్దలు చిన్నలు, దూర ప్రాంతం నుండి దేవుని వాక్యం ఆలకించిన అందరికీ యేసు ప్రభు పేరిట వందనాలు. అందరిని దేవుడు దీవించగా. 2 వారాలు మనము క్లాస్ ఇక్కడ నడిపించలేదు, ఎందుకనగా మీ సంఘ కాపానికి బాగులేదు కనుక మనము 2 వారాలు ప్రార్థన ఇక్కడ పెట్టించలేదు. ఇప్పుడు కూడా పాస్టర్ గారు సరైన బలం లేనట్టుగా కూర్చున్నారు. మీరందరూ కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. సంపూర్ణ విడుదల స్వస్థత కలగడానికి దేవుడి సన్నిధిలో దేవదాసుని తన కుటుంబం వరకు ప్రార్థన చేయండి. స్తోత్రం. మత్తయి సువార్త నుండి 1వ అధ్యాయం నుండి మనం నేర్చుకున్నారు. మీరు మనమందరూ విషయము బాగా నేర్చుకుని అక్కడ నేను చెప్పినది ఏమనగంటే, ఇక్కడ ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయము 1 నుండి 17 వరకు 4 సహోదరుల గురించి రాయబడి. అదే నేను పోయిన వారంలో 2 వారం కింద చెప్పారు. మొదటి ఎవరి గురించి రాయబడి ఉంది? తామారు. అదే నేను చెప్పారు తామారు గురించి. ఎక్కడ తామారు గురించి రాయబడి ఉంది? అది ఆదికాండం 38వ అధ్యాయం. ఇంటికి వెళ్ళి మీరు చదవాలి. అది నేను ఆ రోజే చెప్పారు తామారు గురించి. సోదరం. రెండవది ఎవరి గురించి చెప్పారు? రాగాబు గురించి మనము నేర్చుకునే. రాగాబు గురించి ఎక్కడ రాయబడి ఉంది అది కూడా నేను చెప్పారు. యోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాగాబు గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. 3వది రాయబడిన వ్యక్తి ఎవరంటే రూతు. అది కూడా నేను చెప్పారు. రూతు గ్రంథం 1వ అధ్యాయము మీ చదివితే రూతు గురించి మనము అమ్మ గురించి విషయం బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. 4వది ఒక అమ్మ గురించి రాయబడింది. అదే ఈ రోజు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. 6వ వాక్యములు పేరు మీరు చూడండి. ఊరియా భార్య అంటే ఊరియా భార్య పేరు అక్కడ ఏం చేయలేదు, రాయబడలేదు. ఎవరి పేరు రాయబడింది? దాని భర్త పేరు మాత్రం అక్కడే రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈ సంగతిని మీరు చాలా శ్రమలు దేవదాసులు వలన ఊరియా గురించి, ఆయన కుటుంబం గురించి చరిత్రము మీరు బాగా వింటి ఉంటున్నట్టుగా నేను అనుకున్నారు. ఒకసారి కూడా ఈ సంగతి మనము చూస్తే కొంచెం బాగుంటాను అనుకున్నారు. అదే 2 రాజుల పుస్తకం 2వ సమూహంలోకి మీరండి. అది 11వ అధ్యాయము 1, 2వ వాక్యము మనం చదివి దాని నుండి ముందుకు కొనసాగిస్తాను. 2 సమూహంలో 11వ అధ్యాయము 1. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలునందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయు ఒక స్త్రీ కనబడెను. మీరు కిందకే చదివినప్పుడు ఎవరి గురించి రాయబడి ఉంది? ఊరియా భార్య గురించి రాయబడి ఉంది. ఆ ఊరియా భార్యకి గురించి రాయబడిన ముందుకు దావీదు గురించి మనం కొన్ని మాట నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే మనకు కొన్ని విషయం అర్థం అవుతున్నది. చూడండి మీరు ఒకసారి కూడా ఆ మొదటి వాక్యం చూడండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున. అక్కడే రాజులు యుద్ధములకు బయలుదేరిన సమయం. అంటే యేసు ప్రభుకి 2 స్థానం ఉంది. ఒకటి రాజులు కదా యేసయ్య. 2 యేసయ్య ఎవరు? యాజకులు. 1 యేసయ్య రాజు, 2 యాజకులు. మనం కూడా అదే, మనం కూడా రాజులుగా ఉన్నాం,
యాజకులు. అది నేనే మొదటి పీతరు 2వ అధ్యాయం మీకు చదివితే మీకు అర్థమవుతుంది. అప్పుడు యేసయ్య రాజుడుగా ఉండినట్టుగా మనం కూడా రాజులు, యేసయ్య యాజకులుగా ఉండినట్టుగా ఈ 2 ధర్మము మనము ఈ లోకములు జీవించినప్పుడు దేవుడి బిడ్డలు చెయ్యాలి. ఏది? రాజుగా. కొందరికి యాజకుల ధర్మం ఎక్కువ చేస్తున్నారు కానీ రాజులుగా ఉండే పని ఆ ధర్మం చేయలేదు. స్తోత్రం. ఇప్పుడు రాజుల ధర్మం ఏంటి? పరిపాలించడం. అందుకంటే ఆయన ఏం చేయాలంటే ఆయన యుద్ధం చేసి తన రాజ్యానికి ఏం చేయాలి? కాపాడాలి. అదే విధంగా దేవుడు బిడ్డలకు కూడా ఏముంది? యుద్ధం ఉంది. అదే నేను చెప్తున్నా. మీరు రాజులు కదా, ఇప్పుడు రాజులు ఆయన కనుక నీకేముంది అంటే ఈ యుద్ధ కాలంలో దావీదు ఏం చెయ్యలేదు? యుద్ధం చెయ్యడానికి బయలుదేరలేదు. స్తోత్రం. అంటే నీకు నేను ఏముంది? యుద్ధం ఉంది. యోబు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం చదివినప్పుడు యోబు చెప్పిన మాట, నరుల కాలములో భూమి మీద అంటే నరుడు నీకు ఏముందండి తల్లి? యుద్ధ కాలం కాదా అని వాక్యం చెప్పుతున్నారు. ఆయన అర్థము నీకు నాకు ఏముంది? యుద్ధం ఉంది. యేసయ్యకి యుద్ధం ఉండినట్టుగా యేసయ్య పిల్లలకు కూడా ఏముందండి? యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ రాత్రి నీ సైలెంట్ గా ఉండకుండా నీ జీవితము ముందుకు కొనసాగించడానికి నీకు ఎదురుగా వచ్చిన శక్తితో నేను ఏం చేయాలి? యుద్ధం చేసి దావీదు చేసినట్టుగా చెయ్యొద్దండి. దావీదు ఏంటి? దావీదు చేశారు ఆ యుద్ధం చేయడం సమయంలో ఆయన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. కొందరు కూడా ఇప్పుడు కూడా మనకు యుద్ధ కాలం ఇది. మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. ఎవరితో యుద్ధం చేయాలి? సాతానుతో. మనం అనుకున్నారు విశ్వాసితో ఏం చేయాలి? యుద్ధం చేసుకోవాలని. అలాగే కాదండి. విశ్వాసితో ఏం చేయకూడదు. ఎఫెసీ 6వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు 6:12 వాక్యములు మీరు చూడండి. 6వ అధ్యాయము 12వ వాక్యములు చూడండి. మనకు యుద్ధం ఉన్న ఎవరితోని? శరీరంతో. అంటే రక్త సంబంధములు ఆయన వాడు తోడుగా కాదు కానీ ప్రధానులతో అధికారులతో శక్తి మనకెదురుగా ఏమండి? ఎన్ని శక్తి ఉంది? 4 శక్తి మనకు ఎదురుగా ఉన్నాం. ఆ శక్తితో మనం ఏం చేయాలి? పోరాడాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది విశ్వాసి ఏం చేస్తున్నారు? పోరాటం చేసినది అంధకార శక్తితోని కాదు. ఎవరితోని? కుటుంబంతోని, విశ్వాసంతోని, పాత్రతోని. మనం అనుకున్నారు మనమే వారికి శత్రుగా ఉండినట్టుగా అనుకొని మనుషులతోని, సంఘ బిడ్డలతోని, సంఘ కాపారితోని చేస్తున్నారు. నేను నిజం చెప్తున్నాను కదా. మీరిద్దరు విశ్వాసం కూర్చున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు? దేవుడు అక్కడ సీసీ కెమెరా పెట్టలేదు, అందుకని మీరందరూ బతుకున్నారు. మీ మాట్లాడినది ఆదివారం చర్చ అయిన తర్వాత మీటికి వెళ్ళి ఇద్దరు విశ్వాసం కలిసి ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు సూపర్ వాక్యం అయ్యారు, మంచి వాక్యం అయ్యారు, నన్ను ఏం చేశారు, ఆ వాక్యం నన్ను తాకారు, నా జీవితం కొంచెం అది చెప్పరు. అయ్యగారాలుగా చెప్పొచ్చా? వాక్యం అలా చెప్పొచ్చా? నా మీద చెప్పాలా? నా మీద చెప్పాలా? ఇది మంచి పద్ధతియా? లేదా సంఘం లేదా? హలో, అందరు ఉన్నారు కదా? ఇది కాదండి. మనకి యుద్ధం మనుషులతోనే కాదు. అదేంటో పౌలు గారి మీద మళ్ళీ ఇదే పౌలు గారి మీద మళ్ళీ పౌలుకి ఇది బాగా తెలిసింది. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము
నాలా వాక్యం చూడండి. 2 కొరింథీ మా 10:10. యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని. ఇప్పుడు మనకి యుద్ధం ఎవరితోని కాదు, అంటే శరీర సంబంధం. అంటే ఆయన ముందు ఎపిసోడ్ చదివినప్పుడు మర్చిపోకూడుతుంది. మన శరీరమును మనం ఎవరితో యుద్ధం చేస్తున్నారు? శరీరంతో కాదు, అంటే మనుషులతో కాదు. ఆ మనుషులతో కాదు యుద్ధం చేయదు. ఇది కొరింథీ పత్రికలో వచ్చినప్పుడు మీరు వినండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి అప్పుడు శరీరంతో యుద్ధం చేయలేదు, శరీర సంబంధమైనది కాదు. అవి యుద్ధోపకరణం ఏది? శరీర సంబంధమైనది. కానీ సరిగా వింటే మాత్రం మీకు అర్థమవుతుంది. శరీర సంబంధమైనది కాదు. ఇంకా దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి. మేము విత్కర్మలను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు. మనం యుద్ధోపకరణము ఏదండి? శరీర సంబంధమని కాదు, వినేది ఆత్మ సంబంధమైన ఆయుధం పట్టుకొని అంధకార శక్తితో ఏం చేయాలి? యుద్ధం చేయాలి. దేవునికి స్తోత్రం. కానీ కొందరు ఏం చేస్తున్నారు? శరీరంతో యుద్ధం చేస్తున్నారు. అవును కదా? దానివల్ల నీకేదైనా ప్రయోజనం దొరుకుతుందా? ఏ ప్రయోజనం దొరకదు. కుటుంబం వ్యక్తితో దూరంగా అవుతాను తప్ప, అనుబంధాలు దూరం అవుతాను తప్ప దాని వలన ఒక విడుదల జరుగుతుంది. అంటే సాతానుతోని మన కనబడలేని అంతగా శక్తితోని దేవుడు బిడ్డలు ఏం చేయాలి? ఎల్లప్పుడూ యుద్ధము చేయాలి. స్తోత్రం. అందుకని మనం యుద్ధం చేసిన మనకి ఒక ఆయుధం ఉంది. ద్వితీయోపదేశకాండము 1:14 వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండము 1:41 వచనం. ద్వితీయోపదేశకాండము 1:41 వాక్యం చూడండి. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి, మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక మా మన్యమునకు పోగా యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య ఉండను కనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పు. యుద్ధం చేయడానికి లేదు. ఆ వాక్యం చదివినప్పుడు మీకు ఏమో అర్థమైందా? యుద్ధం చేయడానికి ఎరగలేదు, బయలుదేరారు. బయలుదేరారు దేవుడు లేకుండా. ఒకసారి చదవండి. అందుకు మీరు మేము యెహోవాకు విరోధముగా పాపము చేసితిమి. మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి, మీరెందుకు మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక మా మన్యమునకు పోగా యెహోవా నాతో ఇట్లనెను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి. మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురని వారితో చెప్పుము. ఆ మాటలు నేను మీతో చెప్పునప్పుడు మీరు వినక యెహోవా మాటకు తిరుగుబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ములు తరిమి హర్మాను వరకు సెయీరులో మిమ్మును హతము చేసిరి. ఇక్కడ ఒక మాట ఎక్కడ తెలుగులో ఉండదు. ఒక్కరొక్కరు నీకు సొంత ఆయుధం ధరించుకొని వెళ్ళారు. ఉందా తెలుగులో? 41 వాక్యములో తమ ఆయుధం ధరించుకొని. So you equip every man with their own weapons of war. ఉందా? 41లో ఉంది. మీ ఆయుధములు పట్టుకొని. మీ ఆయుధం అని పట్టుకొని అంటే తగినండి. అది కరెక్ట్ అండి. మీ ఆయుధం పట్టుకొని వాళ్ళు ఏం చేశారు? వెళ్ళింది. కాబట్టి ఏమైంది? ఓడిపోయినారు. వారు ఓడిపోయారు. అవును కదా, కిందకి ఓడిపోయారు కదా. ఎందుకు ఓడిపోవడానికి కారణం? సొంత ఆయుధం పట్టుకొని వెళ్ళారు కాబట్టి. అంటే దేవునికి బిడ్డలు దేవుడిచ్చిన ఆయుధం పట్టుకొని ఏం చేయాలి? వెళ్ళాలి. వారు ఇప్పుడు ఎలా యుద్ధం చేయడానికి వెళ్ళారు? దేవుడు ఆయుధం పట్టుకుంటా సొంత ఆయుధం పట్టుకొని వారు ఏం చేస్తున్నారు? నీ జీవితం ఎందుకు నీ ఓడిపోతున్నారు? నీ సొంత ఆయుధం పట్టుకొని యుద్ధం చేయడానికి ప్రయత్నించిన కాబట్టి మీరు ఓడిపోతున్నారు. ఆత్మీయ యుద్ధంలో నీ ఆయుధం అక్కర్లే. ఆత్మీయ యుద్ధంలో నీ ఆయుధము
దేవుడు నీకు ఆయుధం ఇస్తాడు. ఇది కొట్టి కూడా తెలియాలంటే నిర్గమకాండ 20 అధ్యాయం 25వ వాక్యం చూడండి. నిర్గమకాండము 20 అధ్యాయం 25వ వాక్యం కూడా చూడండి. సరే. నీవు నాకు రాళ్ళతో బలిపీఠము చేయనప్పుడు మలిచిన రాళ్ళతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగు. అదే నేను చెప్తున్నాను. నీ ఆయుధం దేవుడు పని లేవండి, అపవిత్రమైనది. ఆయుధం పట్టుకొని యుద్ధం చేయాలి. దావీదు రాజుడికి పాపములు పడిపోవడానికి ఉన్న మెయిన్ కారణం ఏమనగంటే యుద్ధం చేయని సమయంలో ఎలా కొంట ఇంటిలో ఉండిపోవడం వలన. అందుకని సంగమా, నీ యుద్ధం చేయాలి. దేవుడు నీకు ఆయుధం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయుధం పట్టుకొని నీరే చేయాలి, యుద్ధం చేయాలి. నీ ఆయుధములు వెలిపీడములు ముట్టగా అది అపవిత్రమవుతుంది. మనము చేతులున్నా ఎంత పెద్ద ఆయుధం ఆయన కానీ అది దేవుడి దృష్టిలో ఎలాగుంది? అపవిత్రము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని యుద్ధం చేయడం వాడు ఏం చేయకూడదు, సొంత ఆయుధం పట్టుకొని చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని దావీదు ఓడిపోవడానికి ఉన్న ఒకటి కారణం ఏమనగా యుద్ధ సమయంలో ఆయన వెళ్ళలేకపోయింది. దేవునికి స్తోత్రం కలిగి మరి 2 రాజుల పుస్తకములు మళ్ళీ మనకి రండి, 11వ అధ్యాయానికి రండి. అంటే వసంత కాలములో యుద్ధ కాలంలో తర్వాత చదవ నడిచోమాలండి. 11వ అధ్యాయం 1. రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి చేసి. ఒకటి వాక్యం చూద్దాం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. అది లేదని తప్పుందా? తప్పుంది. యెరూషలేములో ఉంటాం. యెరూషలేము అంటే పదానికి అర్థమేంటి? సమాధానం. యుద్ధమున్న కాలంలో ఆయన వెనక కూర్చున్నారు, దేవునికి స్తోత్రం కలిగింది. చాలా మంది దేవుని బిడ్డలు రాజులుగా పేరు పెట్టి కూర్చున్న దేవుడి బిడ్డలు యుద్ధ కాలంలో సమాధానంగా కూర్చున్నారు. స్తోత్రం కలిగింది. నీ ఇక్కడ సమాధానంగా కూర్చడానికి కాదు దేవుడు నిన్ను పిలిచాడు. దేవుడు నిన్ను రాజులుగా అభిషేకం చేయడం దాని కొరకు కాదు, సమాధానం కొరకు కూర్చడానికి కాదు. నీకు ఎక్కడ ఉండే ఒక యుద్ధం ఉంది. ఆ యుద్ధం చేయడానికి నీ వెళ్ళాలి. సమాధానంగా ఇంటిని పడుకుంటాలి. ఇంటి ఉండడానికి కోరుకున్న బిడ్డలారా నీ జీవితంలో తప్పిలోకి పడిపోవడానికి కారణం అవుతుంది. చాలా మంది ఇప్పుడు అది అర్థం అవుతాయి. అవును కదా? ఇదే కార్యం ఎవరు చేశారు? మొదటి శతాబ్దంలో ఉన్న సంఘబిడ్డలు కూడా చేశారు. అవునా కదా? అపోస్తలుల గారి 1:8 వాక్యం చూడండి. అపోస్తలుల గారేమో 1:8 వాక్యం చూడండి. 1:8 వాక్యం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎంతంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. దేవుడు ఏం చెప్పారు? శక్తి పొందిన తర్వాత వెళ్ళమని చెప్పారు. యెరూషలేము, యూదయ, సమరయ అంతటికి. 8 మొదటి వచనం చూడండి. అపోస్తలుల గారి 8 మొదటి వచనం చూడండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయిరి. చెదరిపోకుండా అందరూ ఎక్కడ కూర్చున్నారు? దేవుడి చిత్తం ఏంటి? దేవుడి చిత్తము ఉండకుండా యెరూషలేములో యూద సమరయ సంజయ్ సువార్త చెప్పడానికి దేవుడు చెప్పింది. కానీ వారి అరగావద్దు. మనం ఏం చేయాలి? యెరూషలేములో ఉంటున్నాం మంచిదంటే. అలాగే సమాధానం కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేశారు? వారి మధ్యలోకి శ్రమలు పంపించారు.
ఏం పంపించారు? సోదరుని పంపించారు. సోదరు పంపించినప్పుడు ఏమైంది? ప్రతి ఒక్కరు చెదిరిపోయారు. ఎలాగా? విత్తనం వేసినట్టుగా. అయ్యో నేను చెప్పిన నీకు అర్థం అవ్వలేదు. మీరు ఎప్పుడు వినడం వాక్యం కాదు. నీకు తేడా నీకు అనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. దేవుడు చెప్పారు మీ యెరూషలేము నుండి దిగంత వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు వారేం చెప్పారు? అలాగే వెళ్ళను, మనం యెరూషలేముని మాత్రమే చేస్తాను ఉంటామని అనుకున్నారు. కూర్చున్నప్పుడు దేవుడు చేశారంటే ఈయన బయటికి దిగరు, దిగంతరం వెళ్ళి సువార్త ప్రకటించారు. అందుకని దేవుడు ఏం చేశారు? ఉపద్రవములు పంపించినప్పుడు వారు మొత్తం కూర్చుని వాడు ఏమైంది? చల్ల చెదరి ఆగిపోయారు. కాబట్టి వారు వెళ్ళిన చోటలు సువార్త ప్రకటించారు. కూర్చోడానికి నీకు అవకాశం కాదు. ఇది యుద్ధ కాలం, సమాధానంగా కూర్చోడానికి కాదు. నీ యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఆ ప్రజలతో యుద్ధం చేయడానికి వెళ్ళాలి. కానీ దావీదు చేసిన రెండవ తప్పు, ఆయన సమాధానం కోరుకుంది ఉండిపోలేదు. అదే బహిన ప్రాబ్లం. దేవునికి స్తోత్రం. మూడవది ఆయనకి కలిగిన ప్రాబ్లం ఏమండి? మీరు అదే పుస్తకములకి రండి, 2 రాజుల పుస్తకాలు, సమూయేలు పుస్తకము 11వ అధ్యాయములకి రండి. స్తోత్రము 11వ అధ్యాయము 2 వాక్యములకి ఎందుకు చదవండి. సమాధానంగా కూర్చున్నప్పుడు ఏమవుతుంది? లేదు, ఆ వాక్యం కదండి. చూడండి 2వ వాక్యం. అదే చెప్తున్నారట. ఈ సమాధానం కూర్చున్నప్పుడు ఒక్కనే ఒక దినం వస్తుంది. ఏది? పడిపోవడానికి. స్తోత్రం కలిగింది కదా. చెప్పచ్చు కదా. ఒక దినం వచ్చింది నా మీద పడిపోవడానికి. ఇదేంటి? ఒక దినం వచ్చింది. ఏం చేశారు ఆయన? ఒక్కొక్క దినం వచ్చినప్పుడు ఏం చేశారమ్మా? ఒకానొక దినము ప్రొద్దుగుంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి అదే తప్పు. ఒక్కొక్క దినం వచ్చినప్పుడు ఆయన ఏం చేయలేదు? చెప్పండి. ఆయన ఎక్కడి నుంచి లేచారు? పడిన చోట నుంచి ఏం చేశారు? లేచారు. అదే తప్పు. ఇక్కడ పడుకున్న టైంలో నీ ఏం చేయాలి? పడుకోవాలి. పడుకోకుండా లేచిన కాబట్టి ఇది పాపములు పడుకోవాలి. పడుకుంటే పడితే ఏదో పాపములు పడిపోవురు. సోదరుని నియమములు. ఇప్పుడు సోదరుని పడిపోవడానికి కారణం ఏంటి? ఈ సమయములు నీ పడుకోకుండా లేదు. సమయములకి వినియోగపరచలేదు కాబట్టి నీయేమండి? పాపములు పడిపోయారు. దేవునికి స్తోత్రం కలిగింది. అన్నింటికి ఏముంది? సమయం ఉంది. పడుకోడానికి ఒక సమయం ఉంది, లెగడానికి ఒక సమయం. దావీదుకి ఏ టైం లేదు. పడుకోడానికి ఉన్న సమయం ఏం చేస్తుంది? లేచి నడవడం. పడుకున్న టైంలో నీ పడుకున్నా బాబు. ఆ టైంలో నీ ఏం చేయకూడదు? లేవకూడదు. దేవునికి ఈయన పడుకున్న టైంలో ఏం చేశారు? లేచి ఎక్కడికి వెళ్ళారు? అంటే ఎక్కడ పడుకున్నారో ఆయన పైన ఆ మేడ మీదకి వెళ్ళి నడిచేది. నడవడం తప్పు కదా. నడిచినది. పడుకోవడం తప్పుడు. పడుకున్నప్పుడు పడుకోలేదు. లేచి నడివినప్పుడు ఒక అమ్మాయి ఏం చేస్తున్నారు? స్నానం. ఇప్పుడు ఇదే తప్పండి. దేవుడికి స్తోత్రం కలిగింది కాక. సంఘ బిడ్డలాగా నేను చెప్పిన మాట ఏమంటే అన్నిటికీ ఏముంది? సమయం ఉంది. స్తోత్రం కలిగింది. అన్నిటికీ ఒక క్రమం ఉంది. ఆ క్రమం పోతే ఏమవుతుంది? నీ జీవితం పడుతుంది. పడగడానికి లేకడానికి ఒక టైం ఉంది కదా. ఆ టైం నేను లేకలేదా అనుకో, అది ప్రాబ్లం అవుతుంది. సాలోమోను గారు చెప్పిన ప్రసంగి పుస్తకం 3వ అధ్యాయం అన్నిటికీ ఏముంది? సమయం ఉంది. ఎన్నిటికీ? పడగడానికి తగ్గండి, లేకడానికి తగ్గండి, ఏడడానికి కాదము, కట్టడానికి పడద వేయడానికి కాదము, విత్తనం వేయడానికి, కోయడానికి అన్నిటికీ ఏముందండి? సమయం ఉంది. కానీ దేవుడు బిడ్డలకి సమయం ఇప్పుడు కూడా తెలియదు. దేవుడికి స్తోత్రం. దావీదు రాజుడు ఏం చేశారు? పాపములు పడిపోవడానికి ఉన్న కారణం ఎవరంటే దేవుడికి స్తోత్రం. అది లేచి 4 కారణాలు. దాన్ని బట్టి ఈయన అది చూసి వినప్పుడు ఒక అమ్మ అక్కడ ఏం చేస్తున్నారు? స్నానం. అది ఎవరి భార్య? అది ఊరియా భార్య. స్తోత్రం. ఊరియా భార్య అడిగి తీసుకొని వచ్చి ఏం చేశారు?
అక్రమ సంబంధం చేసి తర్వాత ఆ సమయంలో ఎవరు వచ్చారు? ఊరి వచ్చారు. ఊరి వచ్చి అది ఏం చేయలేదు, రాజుగా నేను ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పారు. నేనేం చేయను, నేను నీ దగ్గర ఉంటాను, నేనేం చేయను, ఇంటికి వెళ్ళనని చెప్పినప్పుడు ఈయన ఏం చేశారు? అలాగా అవదండి, ఈయనకి ఫుల్గా ఏం చేశారు? మందు పెట్టి తాగడానికి పంపించినప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు, వెళ్ళలేనే కాబట్టి ఈయన ఏం చేశారంటే సరే ఈయన వెళ్ళలేదు కానీ ఈయన చేతులు ఇతనికి చంపడానికి ఉన్న ఉత్తర పత్రిక ఇచ్చి పంపించారు. బైబిల్ కొన్ని ఉత్తర పత్రిక బైబిల్ ఉంది, అదొక విషయం సబ్జెక్ట్ అండి. ఎంత నమ్మకం చెందిన నమ్మకస్తుడిని, ఆ నమ్మకస్తుడు మీరు చూడండి, ఆ ఉత్తరము ఆయనని చంపుకోవాలి, చంపుకోవడం కానీ ఆయన అది ఏం చేయలేదు, ఆయనకి తెలియదు. ఒకసారి విప్పి చూసిన అనుకో ఆయన చావదు, జాగ్రత్త పడతారు. అవును, కానీ అంత మాత్రం ఆయన యజమానుడికి ఏం చేస్తున్నారు? నమ్ముకునేవాడు. నమ్ముకున్న కాబట్టి అతన్ని తీసుకొని వెళ్ళి యోబాబు చేతికి ఏం చేశాడు? ఆ పత్రికని ఇచ్చాడు. యోబాబు చదివించిన తర్వాత యోబాబు ఏం చేశారంటే ఇతనికి యుద్ధం చేసినప్పుడు ఇతనికి ముందున్న పంక్తిలో నిలబెట్టి ఇతనికి ఏం చేశాడు? ఆ శత్రువులు వీళ్ళని ఆక్రమించారు. దేవునికి స్తోత్రం కలిగింది. తర్వాత దావీదు ఏం చేశాడు? ఆయన భార్యకి తీసుకొని వచ్చాడు. స్తోత్రం. వచ్చిన తర్వాత దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంత ఘోరం చెందిన దావీదు గురించి దేవుడు చెప్పిన మాట మీకు తెలుసా? నా దావీదే అదేంటి అలాగే చెప్పడానికి గల కారణం ఏంటి? తప్పును ఒప్పుకున్నాడు, పాపాన్ని తిరిగి ఒప్పుకున్నాడు. అది ఒప్పుకోలేదు మాస్టర్ గారండి. ప్రవక్త వచ్చి చెప్పాడు, వచ్చి చెప్పినప్పుడు కూడా ఆయన ఒక కథ చెప్పాడు. ఒక కథ చెప్పినప్పుడు తలకాయ పోతుంది. అందుకని ఒక కథ చెప్పి ఏం చేశారంటే అప్పుడు చెప్పి ఆ మనుషుడు ఎవడు? నువ్వే అంట. బెటర్ ఎప్పుడు అది నువ్వు అంట. అప్పుడు నోరు తెరవలే. అప్పుడు ఆయనకి చేసిన తప్పితం గురించి పశ్చాత్తాపం వచ్చింది. అంతవరకు ఏం రాలేదు, పశ్చాత్తాపం రాలేదు. ఆయనకి రావాలంటే పశ్చాత్తాపం రావాలంటే ఎవరు రావాలి? నా ప్రవక్త లేదా? మనకు పశ్చాత్తాపం రావాలంటే ప్రవక్త అవసరం లేదు. పరిశుద్ధాత్మ మనలో ఉన్న కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చినప్పుడు నీతిని గురించి, తీర్పుని గురించి, పాలన గురించి నిర్ణయం చేస్తున్నాడు. హలో, ఆనాడు ప్రవక్త రావాలి, ఈనాడు ప్రవక్త అక్కర్లే. నీ చేసిన పాపానికి నిన్ను ఒప్పుకోవడానికి వేరే ఎవరు లేదు. నీలో ఒక వ్యక్తి ఉంది, అది పరిశుద్ధాత్మ దేవుడే. అర్థం తెలిసిన వాడు అంతగా కూర్చోబెట్ట పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంది కాబట్టి మనలో ఆత్మ మనకేం చేస్తున్నారు? పాపం వెంటనే ఒప్పించినారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే నేను చెప్పిన మాట మర్చిపోకూడదండి. ఈ దావీదు ఇంత ఘోరమైన పాపం అన్ని చేశారు కానీ ఆయనలో ఒక విషయం 32వ కీర్తన మొదటి వదిలి చూడండి. 32వ కీర్తన మొదటి వదిలి చూడండి. తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మతో కపటము లేనివాడు ధన్యుడు. అది ఇది దావీదు జీవితంలో వచ్చింది. పశ్చాత్తాపం వచ్చినప్పుడు 51 కీర్తన చదవడానికి రాయడానికి కారణమైంది. దేవునికి స్తోత్రం. ఆయన ఏడ్చి 51 కీర్తనలు రాసి దేవుడి సన్నిధిలో కన్నీరు వచ్చి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందువలన దావీదు జీవితం మారిపోయింది. అందుకని దేవుడు చెప్తున్నారు అంటే దావీదు నాకు స్తోత్రం కలిగింది. దేవునికే
ఎంత ఘోర పాపం చేసిన వాడు అయితే కూడా పశ్చాత్తాపం పడితే నిన్ను మనిషిని పిలిచినట్టుగా దేవుడు పిలువు. స్తోత్రం కలిగింది. అర్థమైన వాడు అలాగే చెప్పండి. మోసే ఏం చేశారంటే ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? కొండపై. ఎందుకు వెళ్ళారు? పలకలు తీసుకొని రావాలి. ఇశ్రాయేలు వాళ్ళకి 2 పలకలు తీసుకోవడానికి కొండ తీసుకోవడం మీదకి వెళ్ళారు. దేవుడికి స్తోత్రం. లేదా చెప్పండి. ఒక పలకలు రాయవచ్చు కదా. ఒక పలకలో రాసేస్తే అయిపోయింది కదా. 2 పలకలు దేనికి? 2 పలకలు అదే మీరు ఎప్పుడు అడగరు. 2 పలకలు రాదు అడగ. నేను అడగగలదు. అది ఈ చదివినప్పుడు దేవునికి ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకు ప్రభు 2 రాశారు? ఒక పలకలు దేవుడి విషయం గురించి మాత్రం రాశారు. హలో, ఒక పలకలు దేవుని విషయం, ఇంకా ఒక పలకలు మనుషులు చేయవలసిన విషయం మాత్రం రాశారు. ఓ సూత్రం చెప్పండి. 2 పలకలు రాశారు. సూత్రం చెప్పండి. ఎన్ని ఆజ్ఞ ఇచ్చారు? 10 ఆజ్ఞలు. ఈ 10 ఆజ్ఞ ఇచ్చారు కదా. ఎవరు కనబడలేని ఒక పాపం ఉంది. 10 ఆజ్ఞలు చెప్పొచ్చా? ఈ 10 ఆజ్ఞల్లో ఒకటి ఆ పాపం చేస్తే కనబడదు. బాగా చేస్తే కనబడుతుంది. ఏది? దొంగతనం చేస్తే కనబడుతుంది కదా. హత్య చేస్తే కనబడుతుంది కదా. అమ్మ నాన్నకి అది కూడా కనబడుతుంది. ఏ పాపం చేసిన ఏ ఆజ్ఞ కనబడకుండా పోయేది? కనబడకుండా చేసే పాపం 10 ఆజ్ఞల్లో చూడండి మీరు ఒకసారి 20 అధ్యాయం నిర్గమకాండం. మీరు ఒకసారి చూసి చెప్పండి. మీ మైండ్ కొంచెం పక్క చేయండి. నా మౌనం నేను మాత్రం చెప్పడం మాత్రం మీరు కూడా చూడండి. నేను మాత్రం చెప్పడం ఎందుకు కూడా కూర్చుంటే ఆలోచనలు మీరు కూడా చూడండి. ఏదైనా ఉందా? మనలో 1 నుండి కిందకి చూడండి. మెల్లగా చూడండి. 9, 10 ఏదని చూడండి. అదేండి అమ్మా చదవండి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయి. అలా 9, 10 ఆజ్ఞ. 9వ 10వ ఆజ్ఞ. ఇంకా సరిగా చదవండి. మీరు చదవ కరెక్ట్ చదవలేదు. పొరుగు వాళ్ళని తర్వాత అదే తప్పుడు. ఎవరికి కనబడదు కదా. వేరే వాడు ఆశించేది మనకు కనబడుతుందా? సాక్ష్యం చెప్తే తెలుసు కదా. అబద్ధ సాక్ష్యం చెప్తే తెలిసిపోద్ది కదా. శరీరాన్ని బాగేయాలి. ఆశించడం అదే దేవునికి బాగా అన్ని ఏం చేస్తుంది. అందరికి కనబడతాయి. బొమ్మాయికి ఉంచుతా తెలుస్తుంది. విగ్రహారాధన నేను వెళ్ళలేకపోతే తెలిసిపోతుంది. కానీ ఏం చేసిన ఏ భార్యకి ఎవరికి మనకి ఆశిస్తే ఏమవుతుంది? ఎవరికి కనబడదు. బాబు ఎవరికి కనిపించదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినమంటే దేవునికి స్తోత్రం. 10 ఆజ్ఞలు తీసుకొని కిందకి దిగి వచ్చారు. మొదటి కిందకి దిగి వచ్చారు. ఏది ఆజ్ఞ దేవుడు రాసి ఇచ్చారో మొదటి ఆజ్ఞ అది ఇశ్రాయేలు ఏం చేశారు? అతిక్రమించారు. ఏది ఆజ్ఞ? నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ఆడేం చేశాడు? ఎందుకు ఆయనకి ఏమొచ్చింది? మోసకి కోపం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగింది. హలో, దేవునికి కోపం వచ్చింది. సారీ, మోసకి కోపం వచ్చినప్పుడు ఏం చేశారు? దేవుడు రాయించారు. పలక ఏం చేశారు? ఆ 2 పలక ఏం చేశారు? ఎరగొట్టేశారు. స్తోత్రం స్తోత్రం. ఎందుకంటే ఎరగొట్టారు? కోపం వచ్చినప్పుడు. ఇది ఎరగొట్టిన ఎవరు చూసుకొని నిలబడుతున్నారు? పలకలను ఎరగొట్టింది ఎవరు చూసుకుంటున్నారు? మోసకి తోడుగా ఉన్నవారు ఎవరండి? యెహోషువ. ఎవరైనారు? అవునా? సదామల యోసువ ఎప్పుడు కూడా యెహోషువ తోడుగా ఉన్నవారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఈయన బయటకు వచ్చి ఏం చెప్పాలి? మోసే పలక ఎరగొట్టేసేటప్పుడు యెహోషువ బయటకు వచ్చి ఏం చెప్పాలి? అయ్యో, ఈ పాస్టరా, ఇది పాస్టరా, కోపం వచ్చి ఎరగొట్టేసాడు. నువ్వు పాస్టరేనా అని చెప్పాలి కదా. బాబు అంటారు, అనాలి కదా. అనలేదు. యోసువ అలాగంటారు. దేవుడు ఈయన గురించి ఏమంటారు? మోస గురించి దేవుడు అంటారండి? సాత్వికుడు. అలాగే చెప్తే నమ్మరు. సాత్వికుడు నీ చెప్పిన కొంచెం కరెక్ట్. ఇంకో ఉంది
సంఖ్యాకాండం 12వ దేవుడు ఉంది ఆయన గురించి. భూలోకం అంతా అది ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 25, 26 వాక్యం ఇప్పుడు చెప్తున్నారు. నేను ఇప్పుడు చెప్పినది సంఖ్యాకాండము 12వ అధ్యాయం చూడండి. దేవునితో ముఖాముఖి మాట్లాడేవాడు. అది కాదండి ఇంకా మాస్టర్ గారు మోస గురించి చెప్పిన ఒక మాట Now the Moses was humble. ఎక్కడ ఒకసారి చెప్పండి మాస్టర్ గారు. భూమిలో ఉన్నవారి బైబిల్ చదవడం అదే అలాగే చదివి విడిచిపట్టడం. నేను అలాగే కాదండి, ఆయన దేవుడు చెప్తున్నారు భూమి అంతటలో భూమి మీద ఉండినట్లన్నిటిలో కంటే దేవుడు అందరి గురించి చెప్పిన సాక్షి తెలియదండి. దేవుడికి స్తోత్రం జరిగింది కాక. ఇప్పుడు మనం ఒక మనిషిని గురించి ఇలాగా తలుచుకున్నట్టుగా కాదు, దేవుడు ఒక మనిషి గురించి ఒక మనిషిని గురించి తలుచుకున్నారు. దేవుడికి అది చెప్పడానికి నేను ఇంత వచ్చాను. దేవుడికి స్తోత్రం. అప్పుడు దావీదు గురించి మనం అందరూ తలుచుకుని ఏంటండి, హత్య చేసిన వాడు, వేరొకరు భార్య తీసుకొని వచ్చిన వాడు, ఏం చేశాడు, 4 విధములు ఉన్న పాపం చేసిన వాడు మనం చెప్తున్నారు. కానీ దేవుడు దృష్టిలో ఆయన ఎలాగున్నారండి, ఒప్పుకున్న కాబట్టి నా హృదయానుసారంగా ఉన్నవాడని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అట్టవిగా పాపం చేసిన అమ్మ పేరు ఎక్కడ వచ్చింది? వంశావళి పట్టిక వంశావళి క్రమావళిలో వచ్చింది. ఈ అమ్మ కంటే సూపర్ వేరే అమ్మ లేదా? సారా సూపర్ లేదండి. సారా కంటే అందం కలిగిన వారు ఎవరైనా ఉందా భూమిలో? 99 వయసు ఉన్నప్పుడు రాజుడు కూడా ఆడ అందం చూసి తీసుకొని వెళ్ళిపోయింటే ఈ అమ్మకి ఎంత అందం ఎంత ఉందండి. 99వ వయసులో ఇంకొక రాజు తీసుకెళ్ళిపోయారు కదా, ఎంత అంతంగా ఉన్నాము. సారాన్ని తీసుకొని అమెరికైన రాజుడు తీసుకొని వెళ్ళిపోయారు కదా. ఎందుకు ఎలాగ తీసుకొని వెళ్ళిపోయారు? తన అందాన్ని చూసుకోండి. అంత అందం ఉన్న అమ్మ పేరు ఏం చేయలేదు, వంశావళి పట్టికలో రాయలేదు. దానికంటే హీనంగా జీవించిన 4 పేరు దేవుడు రాశాడు. వంశావళికి వచ్చిన ఇది 4 పేరు ఇక్కడ రావడానికి ఉన్న కారణం ఏంటి? పాపం. వారిని చేసిన ఘోరమైన పాపమే వారు ఎక్కడ వచ్చారు? ఈ వంశావళి పట్టిక నీకు నేను చెప్పడం మీకు ఎంతకి బుర్రకెక్కలేదు, అందుకని మీరు సైలెంట్ గా కూర్చున్నారు. ఈ రక్షణ సరిగా కరెక్ట్ గా వచ్చిందనుకో, ఇది నీ చెప్పిన మాట నీ వింటే నీ సంతోషం వచ్చి నీ ఏం చేస్తున్నాడు, ఇక్కడ నాట్యం ఆడుతుంది. చెప్పండి. అర్హత లేని స్థలంలో దేవుడు మనకేమిచ్చారు? అర్హత ఉన్న వాడికి దేవుడు వదిలేసి అర్హత లేని వాడి పేరు ఎక్కడ రాశాడు? ఈ వంశావళి వచ్చిన కాబట్టి దేవుడికి స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది నేను చెప్పిన మాట సరిగా విన్నాను. ఈ వంశావళి రాసిన ఎన్ని పుస్తకములు రాయబడి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకాసు, యోహాను. ఎన్ని పుస్తకాలు రాయబడింది? 4 సువార్తలు రాశారు. వంశావళి క్రమం రాసిందా? మత్తయి సువార్తలు ఈ వంశావళి రాశారు కదా. ఎందుకు రాశారు? యేసుక్రీస్తు మత్తయి సువార్తలు ఎవరు? రాజులుగా ఉన్నా కాబట్టి రాజుల వంశావళి రాశారు. రాజులో ఉన్న మార్కు సువార్తలు ఉందా వంశావళి? ఎందుకు? దాసుడు ఆయన కాబట్టి దాసుడికి ఏముంటారు? వంశావళి క్రమం ఉండదు. అందుకని మార్కు సువార్తలు వంశావళి వేసే పేరు వంశావళి లేదు. స్తోత్రం కలిగింది. స్తోత్రం. లూకాసు వార్తలు వంశావళి ఉంది కదా. లూకాసు వార్తలు వేసేవాడు ఆ మనిషి కుమారుడు ఆయన కాబట్టి ఆయనకి ఏముంది? వంశావళి క్రమం కావాలి. వంశావళి ఉంది. స్తోత్రం. యోహాను సువార్తలు ఏం లేదు, వంశావళి లేదు. వంశం ఎందుకు? ఆ దేవునికి ఏం లేదు, వంశావళి లేదు. అందుకని ఎప్పుడు పత్రిక పౌలు గారు చెప్పిన మాట ఏమనగండి, యేసయ్య దేవునికి ఏం లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఆయనకి వంశావళి లేదు. దేవుడికి
ఈ దేవుడు అంటే మన దేవుడు. అందుకని మత్తయి సువార్త యేసు రాజుడు. అందుకని రాజులకి ఏముంది? మాట సువార్తలు యేసయ్య దాసుడు. దాసుడికి ఏం లేదు. అడుగులో ఏముండవు. వాడికి ఏ పడి చేయడం. లోక సువార్తలు యేసు మనిషి కుమారుడు. అందుకే మనిషిని ఉన్న కాబట్టి ఆయనకి ఏముంది? యోహాను సువార్తలు యేసయ్య ఎవరు? దేవుడి కుమారుడు. దేవునికి ఏం లేదు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఎందుకు 4 సువార్తలు రాయడం? ఒక సువార్త చాలు కదా. ఎందుకు 4 సువార్త? ఒక సువార్త రాసేస్తే అయిపోయింది కదా, 4 ఎందుకు? ఒక సువార్త రాసిపోతే అయిపోతుంది కదా. 4 సువార్త రాయాలా? యేసుప్రభు రాజు, యేసుప్రభు సేవకుడు, యేసుప్రభు మనిషి కుమారుడు, యేసుప్రభు దేవుని కుమారుడు అని దేనికి అది కరెక్ట్. ఒక అయ్యో పాస్టర్ గారు నేను అన్ని చూడండి. ఒక మీరు ఆవిడ తీసుకొని వచ్చి నా ఫ్రంట్ నుంచి ఫోటో తీయండి. వెనక నుండి ఫోటో తీయండి. అది ఒకరిలో ఉన్నారు కదా. అవును కదా. పక్క నుండి తీయండి. ఇంకొక పక్కన అదే. అది ఒక మనిషికి 4 విధాలను చూస్తున్నారు. అందుకని ఒక సువార్త ఉండదు చాలు. అందుకని 4 సువార్త. ఎందుకంటే 4 పక్క నుంచి చూడగలరు. 4 పక్కన చూసినప్పుడు దేవుడు ఒక్కడిగా కనబడతాడు. దేవుడు మనకు 4 సువార్త ఇచ్చినాడు. స్వార్థ చెప్పాలి. హల్లెలూయా. ఇది ఇంకా మత్తయి సువార్త ఏంటండి? దేవునికి స్తోత్రం కలుగుతుంది. 8 వాక్యం చూడండి. ఆశ యెహోషాపాతును కనెను. యెహోషా పాతు యారామును కనెను. యాహరాము ఉజ్జియాను కనెను. ఇక్కడ చదివినప్పుడు ఒక 3 పేరు లేదు. అక్కడ 3 పేరు లేదు. అవునా? ఇది అలాగే ఉంచండి. మత్తయి సువార్త మొదటి దినవృత్తాంతంలోకి రండి. మొదటి దినవృత్తాంతం 3వ అధ్యాయం 11-12 వాక్యం చూడండి. యెహోషాపాతునకు యాహరాము కుమారుడు, యాహరామునకు అహజ్య కుమారుడు, అహజ్యకు యోవాసు కుమారుడు, యోవాసునకు అమాజ్య కుమారుడు. ఈ 3 పేరు అక్కడ లేదు. యెహోషాపాతు తర్వాత ఈ 3 పేరు రావాలి కదా. అహజ్యా, యోవాసు, అమజ్యా. ఈ 3 పేరు ఏం చేయలేదు. ఆడు రాలేదు. దేవుడికి స్తోత్రం. ఎందుకు రాయలేదంటే ఇది ఆహాబు కూతురైన అఖిలకి సంబంధించిన పిల్లలది. మొదటి 2 రాజులు దినవృత్తాంత పుస్తకము 11వ అధ్యాయం చూడండి. 2 దినవృత్తాంతం 22:1. 2 దినవృత్తాంత పుస్తకము 22వ అధ్యాయం మొదటి చూడండి. అరవీయులకు కూడా దండు విడిచి చోటు వచ్చినప్పుడు వారు పెద్దవారినందరినీ చంపిరి కనుక యెరూషలేము కాపరస్తులు అతని కడగొట్టి కుమారుడైన అహజ్యాను అతనికి బదులుగా రాజులు చేసి ఈ ప్రకారం యూదారాజుగా యెహోరాము కుమారుడైన అహజ్యా రాజ్యము పొందెను. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఉమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఈ అతల్య ఎక్కడ నుండి వచ్చిన వాడు? ఆహాబు కుమార్తె అయింది. ఆహాబు కుమార్తె అయిన అతల్య పిల్లలండి 3. ఎవరు? అహజ్యా, యోవాషు, అమజ్యా. ఈ అమజ్యా ఈ 3 పేరు ఎందుకు దేవుడు రాయలేదంటే ఇశ్రాయేలు దేశానికి విగ్రహారాధన తెచ్చి వచ్చిన కుటుంబం ఎవరు? ఆహాబు కుటుంబం. ఆహాబు కుటుంబం ఉన్న వాళ్ళ పిల్లలు ఈ 3 ఏం చేశారంటే విగ్రహారాధన ఎక్కువ చేసిన వాడండి. స్తోత్రం కలిగినగా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విగ్రహారాధన చేసిన ఈ 3 పేరు వంశావళి ఏం చేయలేదు, ఎక్కించలేదు, రాయలేదు. దేవుడికి స్తోత్రం కలిగినగా.
దేవుడికి అసహ్యమైన పాపం ఏమనగంది మీకు తెలుసా? విగ్రహారాధన. స్తోత్రం కలిగిన విగ్రహములు ఆరాధించినది దేవునికి దృష్టికి ఏమండి? భయంకరమైన పాపం. దేవుడికి స్తోత్రం కలిగిన. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఈ ముగ్గురు పేరే చేయలేదు, వంశావళి రాయలేదు. దేవుడికి స్తోత్రం కలిగిన. అదే చెప్పండి. అనగా దేవుడి ముగ్గురు పేరే చేసేవారు తీసివేరు. ఇది యెజరా పుస్తకములకు రండి, మీరు చూడండి. యెజరా పుస్తకం 2వ అధ్యాయం 62, 63 వాక్యం చూడండి. మరియు పారసీకుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొని గల ఒక యాజకుడు ఏర్పడే వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించిన సమాజం యొక్క లెక్క మొత్తము 42,360 మంది ఆయను. వీరిగాక వీరి దాసురాండ్రను 7,337 మరియు వారిలో గాయకులను గాయకురాండ్రను 200 మంది ఇంద్రి. వీరికి కొందరికి వంశావళి నుండి ఏం చేశారు? తీసివేశారు. ఏం చేశారు? వంశావళిని చూసినప్పుడు వారి పేరు రిజిస్టర్ చేయలేదు, అక్కడ కనబడలే. వారు ఏం చేశారంటే దేవాలయం కట్టడానికి వచ్చింది, గోడ కట్టడానికి వచ్చింది, అన్ని పని చేశారు. కానీ వంశావళి చూసినప్పుడు వారికి పేరు కనబడలేదు. కాబట్టి వారికి దేవుడు ఏం చేశారంటే వారు దూరపరిచిన తర్వాత ఒక మాట ఊరీము తుమ్మీము ధరించుకున్న ఒక యాజకుడు ఏర్పడిన వరకు ప్రతిష్ఠితమైన ఏం ముట్టకూడదట. స్తోత్రం. అంతవరకు వీరికి వంశావళి లేదు, సంబంధం లేదు. స్తోత్రం. అదేంటి అలాగే చెప్తున్నా? ఊరిమి తుమ్మీము అంటే అదేంటి? అది ఊరిం తుమ్మీం ఆయన అర్థం చెప్పండి. ఊరిమ తుమ్మ అంటే అది ఇలాగే చెప్తే మాకు అర్థం అండి. నిర్గమకాండంలోకి రండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. నేను చెప్పి ఇదండి ఊరిమ తుమ్మ అంటే 28 అదే 30 వాక్యం చూడండి. నిర్గమకాండము 28:30. మరియు నీవు న్యాయ విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు ఈ మహాయాజకుడు ధరించిన ఒక ఊరిము తుమ్మీము ఇదేం చేయాలి? పథకం. స్తోత్రం. ఇది ఎందుకంటే ఏదైనా విషయం వచ్చినప్పుడు ఈ ఊరిము తుమ్మిమి తీసుకొని వచ్చి ఇది దేవుడితో అడుగుతుంది. ఓకే, అది అక్కడ నిలబడింది కాక. ఇది ఊరిము తుమ్మిమి అంటే 2 పదానికి అర్థం ఏమని? సత్యము, ఒకటి సత్యము, 2 రెవల్యూషన్. రెవల్యూషన్ అంటే ఏంటి? రెవల్యూషన్. సత్యము, రెవల్యూషన్ అంటే ప్రకటన. స్తోత్రం. ఇప్పుడు సత్యము ప్రకటన ఉన్న ఒక యాజకుడు వచ్చిన వారిని ఏం చేయకూడదు? అది తీయకూడదు. అది పరిశుద్ధమైన వస్తువు నుండి మీరే చేయకూడదు. అలాగంటే యాజకుడు ఎవరండి? ఈయన బాప్తిసించే యోహాను నాన్న. అదే ఎవరు కాదండి, యేసయ్య తప్ప. సత్యము ప్రకటన ఉన్నవారు యేసయ్య వచ్చినప్పుడు ఏమనగంటే మీకు తెలుసా? ఈయన ముట్టలేని వాడు యేసయ్య మహారాజుగా వచ్చిన కనుక ఈ ముట్టలేని వాడు ఇప్పుడు ఏమవుతున్నారు? పరిశుద్ధమైన వస్తువు ముట్టుతున్నారు. ఎందుకు ఎలాగ ముట్టడానికి కారణం? వారికి విడిపించడానికి ఒక యాజకుడు వచ్చిందండి. పాత నిబంధన యాజకుడు ఉన్నవాడు ఎవడైనా వచ్చినా కానీ ఈ పరిశుద్ధమైన వస్తువు ముట్టకుండా దూరపరిచిన వాళ్ళతో ముట్టడానికి అర్హత లేదు. కానీ యేసయ్య వచ్చినప్పుడు ఏమైందంటే ముట్టలేని వారికి ముట్టడానికి అర్హత దొరికినాయి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెప్పండి. అంటే
ఒక పక్క ఏం రాస్తున్నారని తెలుసు, ఊరిం అన్నది రాశారు. ఒక పక్క ఏం రాస్తారండి? ఊరిం. ఇంకొక పక్క తుమ్మీం అన్నది రాస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అది నీడగాస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. తుమ్మీం చూపిస్తే, తుమ్మీం వస్తే దేవుడు ఉత్తరం ఇచ్చినట్టుగా. తుమ్మీం వచ్చినట్టుగా ఏమవుతున్నది? ఉత్తరం ఇస్తున్నది. స్తోత్రం. సారీ తుమ్మేను ఊరేమి చూపిస్తే ఉత్తరం వచ్చినట్టుగా, తుమ్మీము చూపిస్తే ఏమని? ఉత్తరం లేనినట్టుగా. ఒకసారి కూడా చెప్తాను. దేవుడి స్తోత్రం. ఊరేమి చూపిస్తే దేవుడు నీకు ఉత్తరం ఇచ్చినట్టుగా, తుమ్మీము చూపిస్తే ఏమవుతుంది? ఉత్తరము లేనినట్టుగా. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి గట్టిగా. అదే ఊరేమి తుమ్మీము చూపిస్తే ఏమవుతున్నారు? దేవుడు ఈ విషయంలో నీకు ఏమి ఉత్తరము ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. ఇదండి అది అర్థం. అంతే. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది అర్థం ఏమనంటే, ఈ వంశావళిలో కొందరు పేరు లేని వాడికి వంశావళి పేరు రావడానికి యేసయ్య రావాలి. అవును కదా? యేసయ్య వచ్చిన కాబట్టి మన పేరు ఎక్కడ ఉందండి? జీవ గ్రంథంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆయన రాయలేకపోయినా అనుకో, ఆయన మన కొరకు చనిపోయిన అనుకో, మనకు జీవ గ్రంథం పేరు ఉంటారు. యేసయ్య మరణించిన కాబట్టి మన పేరు ఎక్కడికి వచ్చిందండి? జీవ గ్రంథముల పేరు మన పేరు రాయబడి దేవునికి స్తోత్రం కలిగింది. ఇక ప్రకటన గ్రంథంకి వచ్చినప్పుడు అది కూడా చూపిస్తున్నారు. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 5, 6, 7, 8 వాక్యం చూడండి. 3 వాక్యము. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. అషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనస్సే గోత్రంలో 12,000 మంది. సిమ్రోను గోత్రంలో. సరే అండి, ఈ 12 గోత్రాల పేరు కరెక్ట్ రాశారా? మీరు 12 గోత్రాల పేరు అక్కడ రాసింది కదా, అది కరెక్ట్? 12 గోత్రాల పేరా? కాదు. అది దాని పేరు లేదు అక్కడ. ఎవరి పేరు? దాను మనాసే. దాను ఎఫ్రాయిము. మనాసే కదా. అది ఉందా చూడండి. దాను ఎఫ్రాయిం లేదు, మనాసే ఉంది. దాను ఎఫ్రాయిం లేదు. చూసారా? బైబిల్ చూడండి. నేను చెప్పిన కరెక్ట్ లేదని చూడండి. దాను ఎఫ్రాయిం పేరు కనబడలేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎందుకు ఇద్దరు పేరు రాయబడలేదు? దాని పేరు లేదు, ఎఫ్రాయిం పేరు లేదు. ఎఫ్రాయిం పేరు లేదు. వాళ్ళిద్దరు పేరు ఏం లేదు, రాయించలేదు. స్తోత్రం. ఎందుకు రాయించలేదు చెప్పండి. ఎఫ్రాయిం లేదు. దాన్ ఇది మొదటి రాజుల పుస్తకం 12వ అధ్యాయం 25 నుంచి 30 వరకు చదవండి. మొదటి రాజుల పుస్తకము 12వ అధ్యాయం 25 నుంచి 30 వరకు చదవండి. 12వ అధ్యాయము 25 నుండి 30 వరకు. తరువాత యారోబాము ఎఫ్రాయిము మన్యమందు షేకెము పట్టణము కట్టించి అచ్చట కాపురం ఉండి అచ్చట నుండి బయలుదేరి పెనూయేలును కట్టించెను. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచుండిన ఎడల ఈ జనులు హృదయము యూదా రాజైన రెహబాము అను తమ యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగ్గరని యారోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వారు ఒకటి బేతేలు, 2 దాను. అక్కడే ఈ 2 స్థలంలో ఏం పెట్టారు? విగ్రహాన్ని పెట్టాడు. 2
విగ్రహములు పెట్టారు. ఒకటి ఎక్కడ పెట్టారు? బేతేలు. ఈ బేతేలు ఎవరికి ఉన్నది అవకాశం? అది ఎఫ్రైం గోత్రస్తులకి, ఎఫ్రైం గోత్రానికి ఇచ్చినది దేవునికి చెప్పండి. యోషువ గ్రంథము 16వ అధ్యాయం ఇంటికి మీరు చదవాలి. 1 నుండి 5 వరకు చదివితే ఈ బేతేలు ఎవరికి ఇచ్చారు? ఎఫ్రైం గోత్రానికి ఇచ్చారు. ఎఫ్రైం గోత్రానికి. దానంటే మీకు చెప్పడం అక్కర్లేదు, దానంటే మీకు అర్థమవుతున్నారు సోదరు. అవి 2 గోత్రముల మధ్య 2 విగ్రహములు పెట్టి అదే దేవునికి ఆరాధించిన కనుక వారిద్దరు పేరు దేవుడు ఏం చేయలేదు, రాయించలేదు. స్తోత్రం. ప్రకటన గ్రంథం ఎప్పుడు? ఆ కాల తరగతిలో, ఆ కాలగతిలో వారిద్దరు పేరు దేవుడు ఏం చేశాడు? తీసేశారు. దేవునికి స్తోత్రం. ఎందుకు తీసివేశారంటే వారు చేసిన విగ్రహారాధన వలన దేవుడు 2 పేరే చేశాడు, తీసివేశాడు. దేవునికి స్తోత్రం. ఈ దాని గురించి బైబిల్ ఒక మాట ఉంది. ఏంటి మాట ఏంటంటే మీరు అది చూడండి. ఆదికాండం 49వ అధ్యాయము 17వ వాక్యములు తన తండ్రి అయిన యాకోబు చనిపోయిన మునుబట పిల్లలకి అందరికి పిలిచి ఏం చేశారు? ఆశీర్వదించినప్పుడు దాని గురించి ఏం చెప్పారంటే వినండి. వారి కోపం వ్యాంతమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని గమనించదును, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టించదును. యోధా, నీ సహోదరులు నిన్ను స్తుతించదురు, నీ చేయి నీ శత్రువుల మెడ మీద ఉండను, నీ తండ్రి కుమారుడు నీ ఎదుట సాగిలిపడుదురు. యోధా కొదమసింహము, నా కుమారుడా 17 అందుకే తప్పడు. ఈడు స్వభావం దేవుడు ముందుగా చెప్పారు. ఈడు త్రోవలు ఎలా ఉంది? సర్పముగా ఉన్నాడు. సోదరం కలిగిన కాక ఇంకా అంత్యక్రీస్తు ఈ గోత్రం నుంచి వస్తుంది. ఏది గోత్రం? దాని గోత్రం వస్తున్నారు. ఎందుకంటే ఆ యాకోబు చనిపోవున ముందుకు ఏం చెప్పారు? నా కొడుకు అయిన దాని ఎటువంటి వారు? సర్పం అని చెప్పారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. అందుకని నేను ఈ రాత్రి మీకు సంఘ బిడ్డలకి చెప్పడానికి సిద్ధంగా ఉన్న ఒక మాట ఏమనగంటే, ఈ 2 గోత్రాల పేర్లు రాయడానికి కారణం ఏమనగంటే వారు విగ్రహారాధన చెయ్యల కాబట్టి. స్తోత్రం. దాన్ని బట్టి వారి పేరేంది? రాయబడలేదు. ఇది 1000 సంవత్సరం పరిపాలన దినములు ఆ చివరి గడియలు వచ్చినప్పుడు, అంటే ఇక్కడ దేవాలయం కట్టుతుంది. దేవాలయం కట్టినప్పుడు బలి అర్పిస్తుంది. బలి అర్పించినప్పుడు వారిద్దరు పేరు అక్కడికి వస్తుంది. ఎవరి పేరు? ఎఫ్రైం పేరు అప్పుడు వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన బిడ్డలు ఒక విషయం మర్చిపోకండి. విగ్రహారాధన చెయ్యిన వలన వారి పేరు ఏమైంది? కట్టాయిపోయింది. మనకు విగ్రహారాధన ఉందా ఇప్పుడు? మనకు దేవుని బిడ్డలకి లేకపోతే పౌలు గారు ఏం చెప్పారు? విగ్రహం నుంచి పారిపోవని చెప్పడానికి కారణం ఏంటి? దేవుని బిడ్డల విగ్రహారాధన ఉన్నదా? పౌలు గారు చెప్పారు కదా, చదువుతలేరా? 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం ముందు కదా. దొరికిన వాడికి చదవండి పెట్టరా. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక? జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. అది మాత్రం కాదమ్మా, విగ్రహం నుండి విడిచిపెట్టమని ఒక వాక్యం ఉంది. దొరికితే ఒకసారి చూడండి మీరు కూడా త్వరగా నాతో పాటు.
విషయం చెప్తానండి. దేవునికి స్తోత్రం. కొత్త దగ్గరలో ఉందండి. దేవునికి స్తోత్రం. నేను వచ్చిన వారికి చెప్తాను, సమయం పోతున్నా కనుక. స్తోత్రం. అక్కడ రాయబడిందండి ఏమంటే విగ్రహారాధన నుండి దేవుడు విడుదల చేయాలి, పారిపోమని రాయబడింది. కొరింథీ పత్రికలో ఉంది. దేవునికి స్తోత్రం. 2 వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలకి విగ్రహం ఉందా? చెప్పండి. ఏంటది? రక్త సంబంధం కంటే దేవుని కంటే ఎక్కువ ఎవరికి నీ ప్రేమిస్తున్నారో అదే నీకు విగ్రహం. దేవుని కంటే అది మొదటి కొంత 10 వాక్యం స్తోత్రం. అది కాదు, స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమనగంటే, సంగబడినారా వినండి, దేవుని బిడ్డలకి విగ్రహారాధన ఉంది. మన దేవుని కంటే ఎక్కువ ఎవరికి ఏం చేయకూడదు. అది భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, నీ అందం అవ్వచ్చు, నీకున్న అన్నిటి ఏదైనా కానీ నీ ఎక్కువ ఏం చేయకూడదు, ప్రేమించకూడదు. ఎక్కువ ఎవరికి ప్రేమించాలి? దేవునికి ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని సంఘ బిడ్డలు ఏం చేయాలంటే విగ్రహారాధన నుండి పారిపోవని బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఈ దినములు దేవునికి మనం ఎక్కువ ఏం చేయాలి? ప్రేమించాలి. బాకీ అన్నిటికీ మనం తక్కువ ప్రేమించాలి. దేవునికి ఏం చేయాలి? ఎక్కువ ప్రేమించాలి. బాకీ ఉన్నట్టునే అన్నిటికీ మనం ఎలాగ ప్రేమించాలి? తక్కువ ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అంటే నీ చివరి మాట నేను చెప్పి ఈరోజు క్లాస్ ముగిస్తున్నాను. స్తోత్రం. ఈ మత్తయి సువార్త 1 అధ్యాయము 1 నుండి 17 వరకు చదివినప్పుడు కన్నేరు కన్నేరు అని రాయబడింది. ఉందా? కన్నెను కన్నెను రాసబడింది. 16-17 వాక్యం చూడండి. యాకోబు మరియు యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అందరికి అందినప్పుడు యేసు పుట్టాడు. స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పొచ్చు కదా. లోకంలో ఉన్న వారందరూ ఏమైందండి? కన్నారు. కానీ యేసయ్య మాత్రం పుట్టారు. అందుకని దేవునికి స్తోత్రం కలిగింది కదా. యేసయ్య కన్నలేదు కానీ పుట్టారు. దేవునికి స్తోత్రం కలిగింది కదా. అలాంటి ఒక దేవుడు మనకున్న కాబట్టి దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రిని మర్చిపోకూడదండి. దేవుడు మన కొరకు ఏం చేశాడు? పుట్టాడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 17 నుండి కిందకి 18 నుండి కిందకి చదివితే యేసయ్య పుట్టిన విషయం గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. స్తోత్రం చెప్పండి. ఈ లోకంలో మనుషులు పుట్టారు. ఎలాగ పుట్టాడు? యేసయ్య పుట్టినది వేరే. అవును. ఆదం ఎలాగ జన్మించారు? మట్టిని దేవుడు సృష్టించారు. అవ్వ ఎమ్మకలతో ఏం చేశారు? సృష్టింపబడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు అవ్వ నాన్న ఎవరు? తన శరీరం నుంచి కథ ఎవరు సృష్టింపబడింది? అవును. అందుకని నాన్న ఎవరు? ఆదాం అంటే. దేవునికి స్తోత్రం. అప్పుడు 2 సృష్టి అయింది కదా. 1 మట్టి, 2 ఎముకలతో. స్తోత్రం. ఇలాంటి ఎవరితో చూడండి. యోహాను గారు జన్మించినప్పుడు చూడండి ఎలాగా ఆ ఇద్దరు ముసలితనంలో ఏమైంది? కన్నేరు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. 6 కన్నెలు మీరు చూడండి. కానీ యేసయ్య ఎలాగ కన్నేరు? ఈ 3 వ్యక్తులు కన్నినట్టుగా కాదు యేసయ్య జన్మించింది. దేవునికి స్తోత్రం. ఒకడు మట్టితోని, ఒకడు ఎముకతోని, ఒకడు ముసలితనంలో. యేసయ్య ఎలాగ కన్నారంటే దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ శక్తితోని. దేవుని శక్తితో 2 శక్తి వచ్చినప్పుడు యేసయ్య ఏమైంది? జన్మించేది. స్తోత్రం కలిగింది కాదు. 2 శక్తి. ఒక శక్తి ఎవరు? పరిశుద్ధాత్మ. ఇంకొక అలాగే రాయబడిందా? మరి లూకా సువార్త చూడండి. తర్వాత సర్వోన్నత శక్తి అడగ మాత్రం కదా. 35 లూకా సువార్త 1:35 కదా. చదవండి. చూడండి
పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, ఆ. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక ఆ. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. స్తోత్రం కలుగును. హల్లెలూయా. సరే ఇక్కడ వాక్యం దొరికింది విగ్రహారాధన గురించి. ఓ మొదటి కొరింథీ పత్రిక 10:14. స్తోత్రం. హలో, మొదటి కొరింథీ 10:14 ఒకసారి మేము చదవండి. క్రీస్తు సువార్త ప్రకటించుచు ఆ. మీ వరకును వచ్చి ఉంటిమి కాదు గనుక కాదు, మొదటి కొరింథీ 10:14. కాబట్టి నా నా ప్రియులారా, ఆ. విగ్రహారాధనకు దూరంగా పారిపో. విగ్రహారాధనకి దూరంగా ఏం చేయాలి? పారిపోండి. సరే, అదే మనకి వాక్యం దొరికింది కదా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నేను చెప్పిన 3 వాక్యం, ఆ మూడు జన్మ పుట్టిన విషయం గురించి. ఒకటి ఆదాము కన్నినది, 2 ఎమక్కలతోని మనిషిని కన్నినది, 3 ముసలితనం ఏమైంది కన్నింది. యేసయ్య కన్నలేడు, యేసయ్య పుట్టలేడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములున్న అందరికంటే వేరొక రీతిగా యేసయ్య కన్నేరు. స్తోత్రం కలిగింది కనుక అది రెండు శక్తి. ఒకటి సర్వోన్నత శక్తి, 2 పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి కమ్ముకున్నారు. అప్పుడు ఏమవుతుందండి? శిశువు మీ ఉదరంలో ఒక శిశువు జన్మిస్తానని చెప్పారు. స్తోత్రం. నేను స్తోత్రం చెప్పాను. ఈ టీవీలు ప్రచారం చేసిన ఒక్కడ అంతకుముందు, ఆయన పేరు రెడ్డి. విజయప్రసాద్ ఆయన చెప్పారు, మీరు ఎప్పుడైనా విన్నారా? చిన్న మాట మాటండి. యేసయ్య ఆదాము శరీరం నుండి వచ్చింది. అవునా? యేసయ్య ఆదాము శరీరం నుంచి వచ్చిన వాడా? మనమందరం ఎక్కడి నుంచి వచ్చింది? మనమందరం ఆదాము. యేసయ్య కాదు. బైబిల్ చెప్తున్న వాక్యం చెప్పడం. ఎబ్రీ పత్రిక 10:5 వాక్యం చూడండి. ఎబ్రీ పత్రిక 10:5 వాక్యం చూడండి. 5వ వాక్యమా? 10:5. నువ్వు నా కొరకు అమర్చబడి ఉన్న శరీరం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. అంటే ఆ శరీరం వేరొక శరీరమే చేశారు, అమర్చ చేశారు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఆదాము నుండి యేసయ్య వచ్చే మనకు విడుదల ఇవ్వడానికి హక్కు లేదు. ఏమండి? ఒకవేళ ఆదామును రక్తము నుండి యేసయ్య పుడితే మానవుల పాపానికి ఏం కాదు, విడుదల జరగదు. ఎందుకు? పాపం అంటుంది పాపం వచ్చింది. ఆదాములు పుట్టిన వాళ్ళందరూ పాపలే. దాన్ని బట్టి యేసు కూడా అలాగ వచ్చిన అనుకో, మన పాపానికి భావి అయితే మనకేమో విడుదల కలగదు. అందుకని యేసయ్య వేరే యొక్క శరీరం దేవుడు ఆయన వరకే చేశాడు, అమర్చ చేశాడు. దేవునికి స్తోత్రం. అమర్చ చేసి వచ్చిన కాబట్టి ఆయన పుట్టినప్పుడు ఏం లేదు, పాపం లేదు. ఈ లోకంలో 3:33 సంచరించినప్పుడు పాపం చేయాలి. ఇది తిరిగి వచ్చినప్పుడు ఆయన ఏం లేదు, స్తోత్రం. పాపం లేదు, పాపం చేయలేదు, ఆయన పాపం లేదు. స్తోత్రం. 3 కాలం ఏంటండి? 3 కాలం మీకు అర్థమైందా? మొదటి కాలం ఏది? భూతకాలం లేదు, పాపం ఎరగలే. అవునా? అలాగే రాయబడింది కొరింథీ పత్రిక 2 అవునా? 2 Corinthians 5వ అధ్యాయం చూడండి, 23వ వాక్యం చూడండి. పాపం 2 Corinthians 5:23. పాపం మన కోసం పాపముగా చేసి చదవండి. ఇంకా ఉంది కదా, 21 అనుకుంటా. 21 చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన పాపం ఎరగన అంటే ఎరగన అంటే పుట్టిన మునుపు ఆయన ఏం లేదు, ఆయన పాపం ఎరగన. అవును కదా? 1 Peter 2:22. అవునా? కరెక్టా? 22. ఆయన పాపం చెయ్యలే, పాపం చేయలేదు. అంటే మొదటి మనం ఏం చెప్పిన పాపం ఎరుగలే, పాపం చేయలేదు. ఇది 1 యోహాను పత్రిక 3:5 వాక్యం చూడండి. 1 యోహాను పత్రిక 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని నీకు తెలియను. ఆయన యందు పాపమేమియు
ఇక్కడ 3 కాలం అంటే గతికాలంలో ఏం లేదు. పాపం ఎరగలే, పాపం వర్తమాన కాలంలో పాపం చెయ్యలే. ఈ భూమిలో 3.5 సంవత్సరము సంచరించినప్పుడు ఆయన ఏం చేయలేదు, పాపం చేయలేదు. ఇది వచ్చినప్పుడు అదే యోహాను సువార్త 1 యోహాను సువార్త 3:5 ఆయన వచ్చినప్పుడు ఆయన ఏం లేదు. ఇలాంటి ఒక దేవుడు లోకంలో ఎవరున్నారండి? పాపం ఎరగలే, పాపం చెయ్యలే, ఆయన పాపం లేదు. ఆయన ఎందుకు వచ్చాడు? పాపము నుండి విడిపించడానికి. ఆయన పేరు యేసు, రక్షణకర్త, రక్షకుడు, సేవియర్. ఇది మత్తయి సువార్త 1:21 అండి నేను చెప్పిన దేవునికి స్తోత్రం. ఆయన పేరు యేసు. చదవండి రక్షించిన వాడు. పేరు పెట్టండి. పాపం చెయ్యలే, ఎరగలే, పాపం చెయ్యలే, పాపం లేనివాడు ఇప్పుడు ఏం చేసి పుట్టిన దేనికండి? పాపం నుంచి విడిపించడానికి, పాపము నుండి విడిపించడానికి ఆయన పేరు యేసు అనే పదానికి అర్థం ఏంటి? రక్షకుడు. రక్షకుడు అంటే పాపం ఎరగలేను, పాపం చేయలేను, పాపం లేని వాడే బాకీ లోకములు వచ్చిన రక్షకుడు రక్షిస్తానని వచ్చిన వాళ్ళందరూ ఏముంది? స్తోత్రం. కానీ యేసు మాత్రము మనసా వాచ కర్మణ ఆయన ఏం లేదు. మనుషులు మనసా వాచ కర్మణ ఏముంది? మనుషులుగా పుట్టిన వాడికి మనసా వాచ కర్మణ వారందరూ పాపం చేసినప్పుడు మా యేసయ్య మనసా వాచ కర్మణ ఆయన ఏం లేదు. పాపం లేని యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. అటువంటి యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చారు. దేవుని శరీరం తండ్రి. ఎందుకు దేవుడిగా ఈ లోకానికి రాలేదు? ఎందుకు దేవుడిగా ఈ లోకానికి రాలేదు? మనిషి వేషం ధరించుకోండి. ఒక అమ్మ కడుపులు ప్రపంచం మొత్తం సృష్టించిన వాడు. ఆకాశం సర్వమును ప్రార్థన చేసినప్పుడు దేవుడు గురించి ఏం చెప్తున్నారు? ఆకాశం భూములు ఆకాశం భూములు ఒతగలేని దేవుడు అట. పట్టజాల కదండి, అది వేరే సంగతి. ఆకాశం భూమిలో ఈ దేవుడు ఏం చేయదు, ఒతగలేని ఆ దేవుడు ఒక్క స్త్రీ కడుపులో ఒదిగింది. ఎందుకు? నీ వరకే. ఒదిగి ఎందుకు ఒదిగారంటే ఆ దేవుడుగా ఉండిది ఈ లోకములకు వస్తే. ఇప్పుడు ఏనుగు అంటే అందరికి భయం కదా. ఏనుగు నీ ఇంటికి వస్తే ఎలా అవుతుంది? ఈ దేవుడు ఏనుగా రూపంగా నీ ఇంటికి వస్తే ఏమవుతుంది? దేవుడుగా ఉంటే నీ ఇంటికి ఉండరు. అందుకే దేవుడు నరుడు రూపం ధరించుకొని మీ దగ్గరికి వచ్చాడు. స్తోత్రం. ఎందుకు మనం మనుషులతో దేవుడు ఏం చేయాలి? మాట్లాడు. సీమలకు రక్షించాలంటే ఏమవ్వాలి? సీమలు అవ్వాలి. స్తోత్రం కలిగిన అలాగే అయితే సీమలకు ఏమవుతున్నారు? నేను ఒక చోట్ల ఒక ఊరికెళ్ళి పిల్లలందరూ ఆడుతున్నారు. అందరూ పిల్లలు నా దగ్గరికి వచ్చారు. ఒక పిల్ల మాత్రం నేను దగ్గరికి రాలేదు. ఏంటి ఈ పిల్ల ఎందుకు నా దగ్గరకు రాలేదండి అది తెలియదు. అప్పుడు ఈ పిల్లలు ఆడినప్పుడు నేను కూడా పిల్లలతో ఏం చేశాను? ఆడాడు. పిల్లలు మట్టిని పడేది. నేను కూడా ఏమైంది? పడినప్పుడు ఆడు నా దగ్గరికి వచ్చాడు. ఎందుకు ఆడు నా దగ్గరికి వచ్చాడు? నేను పెద్దలు అనుకుని ఆడు నా దగ్గరికి లేదు. నా పిల్లలుగా ఆడుకుంటున్నప్పుడు ఆడు నా దగ్గరికి వచ్చాడు. నిన్ను రక్షించడానికి దేవుడు నీ వలన ఒక మనిషి వేషం ధరించుకొని దేవుడి లోకానికి వచ్చిన ఆ దేవుడికి స్తోత్రం కలిగింది. అందుకని దేవుడికి సేవ చేస్తున్నారు. అందుకని దేవుడిని ఆరాధిస్తున్నారు. ఆయన మాత్రం ఆరాధనకి అర్హుడు, యోగ్యుడు. ఆరాధనకి యోగ్యుడు కాదు. హల్లెలూయా. ఒక మినిట్ దేవుని మాట ముగిస్తుంది. స్తోత్రం కలిగింది. మినిట్ ఎందుకు ప్రియులారా? మత్తయి సువార్త 1 అధ్యాయము
నుండి 17 వరకు మనం నేర్చుకున్నాను. స్తోత్రం. నేను వచ్చిన వారం 18 నుండి కిందకి తగ్గుతున్నాయి. వాక్య ద్వారా దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన కాక. అందరి తలలో ఉంచుకుందాం. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. దేవుని యొక్క లేఖనాల మనతో మాట్లాడిన దానిని మరలా ఒకసారి పరిశోధించుకు తీరుదాం. దేవుడు వంశావళి క్రమంలో కొందరి పేరును ఎక్కించి కొందరి పేరుని దేవుడు కొట్టి వేసి తీరారు. దాన్ని అలాంటి ఒక క్రమావళిని మనం ఆలకించుకు తీరాలి. ఈ రాత్రి వేళ మన జీవితాన్ని పరిశోధించుకు తీరాలి. జీవ గ్రంథంలో మన పేరు రాయబడి ఉన్నదా, కొట్టబడి ఉన్నదా? ఈ రాత్రి వేళ ఒక్కసారి మనం పరిశోధించుకోగలిగి తీరుదాం. అందరం కలిసి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల నుంచి చదువుకోవడానికి మమ్మల్ని దీవించి ఆశీర్వదించేందుకు దేవానికి స్తోత్రం. అర్హత లేని, ఎన్నిక లేని దేవ, ఏ గుర్తింపు లేని కొంతమంది పేర్లను దేవుడు రాసి కృప అంటే ఏంటో, సహనం అంటే ఏంటో, దేవుడు ఎన్నిక పరిచేది అంటే ఏంటో దేవా మాకు బయలుపరిచినందుకు దేవానికి స్తోత్రం. దేవ, మాకు అర్హత లేదు, ఎన్నిక లేదు, గుర్తింపు లేదు. ఏ రీతి కలిగిన భాగ్య తరగతి లేని స్థాయిలో దేవ మమ్మల్ని గుర్తించి జీవ గ్రంథంలో మా పేరును రాయించినందుకు దేవానికి స్తోత్రం. ఎందరో మానవులు ఈ భూమిలో ఉన్నా, ఎందరో చదువున్న వాళ్ళు ఈ భూమిలో ఉన్నా, ఎందరో జ్ఞానవంతులు ఈ భూమిలో ఉన్నా, ఎందరో విద్యలు ఉన్న ఎంతమందిలో ఉన్నా, ఏ చదువు, విద్య, జ్ఞానం, తెలివి ఏమీ లేని, అంత చందాలు ఏమీ లేని మాలాంటి దౌర్భాగ్యులను దేవా ఎన్నుకొని ప్రేమించి దేవా మా పాప ప్రాయశ్చిత్త నిమిత్తమా ఒక నరపుత్రునిగా వచ్చి బలియాగమై తీరి మమ్మల్ని ఎంచుకున్నందుకు దేవా నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ నీ కృపను మేము కాస్త తలుచుకు తీరుతున్నాం దేవా. దేవ మమ్మల్ని లెక్కించుకు తీరి దేవ అడిగి ద్రాక్షావళిగా ఉన్న మమ్మల్ని ముందు కంపంలో జీవించున్న మా పైన దేవ తేజోమయుడైన దేవుడిగా దిగి వచ్చి మా మీద ఏ రీతి కలిగిన హాని చేయకుండా మమ్మల్ని కాచి కాపాడి మాలో ఫలం వచ్చి తీరేదిగా మమ్మల్ని ఎంచుకున్నందుకు దేవా నీకు స్తోత్రమయ్యా. ఈ రాత్రి వేళ మేము మా జీవితాన్ని ఒక్కసారి కూడా పరిశోధించుకు తీరి దేవా మీ సన్నిధిలో మేము మా జీవితాన్ని క్రమపరచుకు తీరుతున్నాం దేవా. కొందరి పేరును దేవా దేవా పట్టికలో నుంచి దేవా నువ్వు తోలి వేసి తీరిన దానికి ఉన్న కారణం మేము వెనగలిగి తీరాం. వారి దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధనకు పాదవాగతులు అయి తీరినందుకు దేవ ఈ రాత్రి వేళ మేము ఒప్పుకు తీరుతున్నాం. మా జీవిత విధానంలో విగ్రహారాధనకి చెందిన ఏదైనా దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేనది ఏదైనా ఉంటే ఈ రాత్రి వేళ మేము దానిని వదిలేసి తీరుతున్నాం. మాకున్న దేవా నీ ఒక్కడే మాకు దేవుడు, నువ్వు ఒక్కడివే పాపం లేని వాడివి, నువ్వు ఒక్కడివే పాపం ఎరగని వాడివి, నువ్వు ఒక్కడివే పాపమును అంటుకట్టలేని వాడివి. కానీ పాపుల కొరకు పాపాన్ని అంగీకరించుకున్న ఏక దేవుడవు నీవే మాకు పాపముల నుంచి విమోచన ఇచ్చిన వాడివి. రాత్రి వేళ నీ మీద మేము ఆధారపడి తీరుతున్నాం. మా పాపములను కడుక్కుంటకు, మా పాపముల నుంచి మమ్మల్ని విమోచన పరిచి తీరుటకు, మా పాపముల నుంచి మమ్మల్ని శుభ్రపరిచి తీరుటకు లోకములోకి వచ్చిన గొప్ప చక్రవర్తి గారు వచ్చినందుకు దేవానికి స్తోత్రమయ్యా. నా మనిషిగా పుట్టినందుకు దేవానికి స్తోత్రమయ్యా. అలా మాకు ఇచ్చిన కృపను బట్టి దేవానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ అవన్నీ మేము తలుచుకు తీరి మా జీవితాన్ని మేము క్రమపరచుకుంటూ తీరు మా జీవితం మా పేరులు జీవ గ్రంథంలో దేవ భద్రపరిచి దేవుడు రాసిన దానిని ఎల్లప్పుడూ చిరకాలం ఉంచి తీరి పరలోకానికి ఆరోహణమై తీరేంత వరకు మా జీవితాన్ని మేము కాచుకు తీరడానికి సహాయం దయచేయండి. మాకు ఇచ్చిన లేఖనాలు బట్టి దేవానికి స్తోత్రం. లేఖనాలు మమ్మల్ని కడుగుతున్నందుకు దేవానికి స్తోత్రం. యేసయ్య రక్తం సకల పాపములను కడుగుతున్నందుకు దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని కడుగుతున్నందుకు స్తోత్రం. ఇలాంటి శుభ్రత చెందించగలిగేటట్టుగా దేవా 3 రీతి కలిగిన సబ్బులను మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. అనుదిన యాత్రలో యేసయ్య రక్తం ద్వారా కడగబడి, యేసయ్య వాక్యం ద్వారా కడగబడి, పరిశుద్ధాత్మ ద్వారా కడగబడి దేవా నిందారహితులై, నిష్కలంకులై దేవా శుభ్రత చెందిన వారిగా దేవా వరుడి కొరకు ఎదురు చూస్తూ తీరేందుగా కృపాభాగ్యం ఇక్కడున్న సంఘ బిడ్డలందరికీ దయచేయండి దేవా. ఎవరి పేరు కూడా జీవ గ్రంథంలో నుంచి కొట్టివేయబడకూడదయ్యా. ఈ రాత్రి వేళ మేము నీ సన్నిధిలో గోచాడి మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కూర్చున్న బిడ్డలు, వారి కుటుంబీకులు, వారి తోటి సంఘస్థులు, వారి అనుబంధులు అందరి పేరు జీవ గ్రంథంలో రాయబడి తీరాలి దేవా. అలాంటి కృపా భాగ్యం దయచేయండి దేవా. ఈ రాత్రి వేళ సహాయం చేస్తున్నందుకు దేవానికి స్తోత్రం. నీ వాక్య లేఖనాలు మాట్లాడిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించినందుకు దేవానికి స్తోత్రం. ఊరిలో ఉన్న గ్రామ నివాసులందరినీ కూడా దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. వారి పేరు కూడా జీవ గ్రంథ పట్టికలో
ఎక్కి తీరినందుకు దేవానికి స్తోత్రం. దాని కొరకు మమ్మల్ని బలపరచండి దేవా. ఈ మనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. దేవ ఈ రాత్రి నీ కృపలో మేము అనుకుని ముందుకు కొనసాగుతున్నాం. ఈ మనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైందుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గట్టి శబ్దంతో మొదటిసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలకి దేవుడు స్తోత్రం చేద్దాం. దేవుడు మన పాపములన్నీ కడిగిన దేవుడు స్తోత్రం చేద్దాం. దేవుడు మనకి పేరు జీవగ్రంథంలో రాసిన దేవుడు స్తోత్రం చేద్దాం. ఈ ఊరిలో అనేక పేరు దేవుడు జీవగ్రంథంలో రాసిన దేవుడు స్తోత్రం చేద్దాం. మారానాథ యేసయ్య త్వరగా వచ్చునుగాక. ఆమేన్. దేవుడు అందరిని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.